చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కోటర ఎలవేలు గారితో ఈరోజు మనమైతే లైవ్లో ఉన్నాము. అయితే మహిళా అధ్యక్షురాలుగా మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు భరోసా ఇస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చే ముందు వారు ఇచ్చినటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలను అయితే చేర్చడం జరిగింది మేనిఫెస్టోలో. అవన్నీ కూడా మహిళలకు అందుతున్నాయా లేదా అనేటువంటి అంశాలపై ఈరోజు చోడవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలతో వారిని అడిగి తీసుకుందాం. చెప్పండి, మీరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మేనిఫెస్టోలో చేర్చిన విధంగా మహిళలకు అందుతున్నాయని అంటారా మీరు? అందుతున్నాయి. ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో ఒక భాగం అయితే మాత్రం ముఖ్యంగా ఆర్టీసీ బస్ అయితే మాత్రం రాష్ట్రం అంతటా కూడా చాలా చక్కగా నడుస్తుంది. మాత్రం అదైతే అందరికీ తెలిసిన విషయం. కానీ కొన్ని చోట్ల వడ్డీ లేనటువంటి ఒక రుణాలు డ్వాక్రా ద్వారా అందిస్తామని మీ ప్రభుత్వం చెప్పింది, కూటమి ప్రభుత్వం. కానీ అవి ఒక ఎస్సీ ఎస్టీ కొన్ని అణగారిన వర్గాలకు మాత్రమే ఉన్నాయా, లేక మిగతా అన్ని వర్గాలకు కూడా ఆ వడ్డీ లేని రుణాలు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎస్సీ ఎస్టీకి వడ్డీ లేని రుణం అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొంచెం ఏ వ్యాపారం అన్నా చిరు వ్యాపారాలు అయ్యి చేసుకోమని చెప్పారు. ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారాగా ఒక్కొక్కరు 10 లక్షలు వాళ్ళకి ఎంత కావాలో అంత రుణం తీసుకోమని చెప్తున్నారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉంటుందంటారా? ఉంటుంది. అంటే గతంలో ఇప్పటికే ఎక్కువ ఉంది. మహిళలు అయితే ఇంకా 33% పాస్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. మహిళలను పైకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు మరి చెప్తున్నారు. మహిళలందరినీ కూడా ఉత్సాహంగా బయటికి రావాలి, వాళ్ళు కూడా ప్రతి దానిలో పాల్గొనాలి అని మహిళల్ని ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు. అవి మీకు కూడా తెలుసు. దానివల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సుదూర ప్రాంతాలకి, హైదరాబాదు అనేటువంటి కొన్ని నగరాలకు పోయితే మాత్రం మహిళలు వారి కుటుంబీకులు ఒక వలస పడిన అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అది మీకు కూడా తెలుసు. మరి కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణగా వారి సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఈ చోడవరం నియోజకవర్గంలో ఏమైనా సరే ఒక కంపెనీ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఉంటుంది. నేను చెప్తున్నాను మరి మహిళలకి వాళ్ళు ఇక్కడే ఉండి ఉపాధి చేసుకుండి ఇలాగా ఆ కంపెనీ ఏదో ఒకటి పెట్టండి అని నేను ఎంపీ గారు వాళ్ళ మిసెస్ వాళ్ళకి చెప్పాను. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ మిసెస్ వాళ్ళకి చెప్పాను. ఏంటంటే మన రాయకత్తం మండలంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు ఎక్కువ. అందరూ కూడా చెన్నై, బెంగళూరు, వైజాగ్ ఇలా కూలి పనులకి వెళ్ళిపోతారు. ఎక్కువ చెన్నై వెళ్ళిపోతారు కూలి పనులకి. వెళ్ళిపోయి అక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు. ఏదో ఎలక్షన్ టైం అంటే వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ వాళ్ళకి ఏ పని లేదు. ఇదివరకు ఇస్తరాకులు ఎక్కువ కుట్టుకుండేవారు. ఇప్పుడు ఆ ఇస్తరాకులు కూడా తగ్గిపోయి మిషన్లు వచ్చాయి. మిషన్ ద్వారాగా ఆకు తయారైపోతుంది. వాళ్ళ కోసం మహిళలకి ఏదైనా కంపెనీ పెట్టాలని నాకు ఫస్ట్ నుంచి ఉంది. బ్యాండెక్స్ వచ్చాయి. ఇప్పుడు ఎక్కడో అచ్యుతాపురం వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి బస్సులు వస్తాయి. అర్ధరాత్రి వస్తారు, తెల్లవారుజామున వెళ్ళిపోతారు. పిల్లలు భర్తని ఇంటికాడ వదిలి వాళ్ళ పాప మీద పని చేసుకోవడానికి ఉదయం వెళ్ళి నైట్ 12 గంటలకు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అంత దూరం ఎందుకు, ఇక్కడే ఏదైనా కంపెనీ ఉంటే బాగుంటుందని చెప్పి నాకైతే చాలా అనిపించి నేను చెప్పాను ఏదైనా పెట్టండి అని. ప్లేస్ ఒకటి చూడాలి వాళ్ళకి. మరి ఒక ప్లేస్ అంటూ ఉంటే ఒక కంపెనీ గ్యారంటీగా పెడతారు మహిళల కోసం. ఎంత రాజకీయ అనుభవం మీరు, అంటే ఆర్థికంగా కూడా బలపడిన వారు మీరు. మండలంలో అయినా సరే మీ ద్వారా మహిళలకు ఒక చేయూత అంటే ఏమైనా ఒక చిన్న పరిశ్రమ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ నుంచి వారికి ఏమైనా భరోసా ఇవ్వగలరా? మండల ప్రజలు కానీ గ్రామ ప్రజలకు కానీ మహిళలకు ఇవ్వచ్చు. మరి దానికి ఇవ్వాలంటే మరి మనం ఏదైనా ప్లేస్ చూసి ఒక కంపెనీ తెచ్చి పెట్టి చేయించాలి అని అయితే నాకుంది. చేయించుతాను ఉంది, చేద్దాం. తప్పకుండా చెయ్యాలి, చేస్తాం అనిపిస్తుంది. నేనైతే ఎలా అయినా ఏదైనా తలుచుకుండి ఒకటి నేను సంకల్పం చేసుకున్నానంటే అది అవ్వేదాకా నేను దాని మీద ఉంటాను. అది చెయ్యాలి మహిళల కోసం.
అంటే ఆడవాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోయి పని చేసుకునే బదులు ఉన్న ఊర్లో ఈ చుట్టుపక్కల గ్రామంలో ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా అనే భావన నాకుంది. చేయిస్తాం. నేనైతే చెప్తాను, ఎంపీ గారితో అప్పుడు చెప్పాను చెయ్యాలని, అంటే చేద్దామమ్మా అన్నారు. మాకు తెలుసు కానీ చుట్టుప్రక్కల వారికి తెలుసు కానీ మీ భర్త కోట గోవిందరావు గారు ఒక పొలిటికల్లో ఫ్రంట్ లైన్లో ఉండి ఒక పదవి ఏమైనా చేసినటువంటి మాకు ఎప్పుడైతే కూడా అనిపించలేదు. కానీ మహిళగా మీరైతే మాత్రం దూసుకుపోతున్నారని చెప్పాలి. ఇంతకీ మీ యొక్క భర్త గారు గోవిందరావు గారు సపోర్ట్ ఎలా ఉంటుంది రాజకీయంలో మీకు? ఆయన సపోర్ట్ బాగానే ఉంటుందండి. ఆయన మహిళగా నన్ను ఇంట్లో ఏమి ఉండమంటారో ఆయన సపోర్ట్ చేయడాన్ని నేను మా తాతగారు 1970లో రాజకీయం నుండి మా తాతగారు ఉన్నారు, తర్వాత మా అమ్మగారు చేశారు, తర్వాత నన్ను నిలబెట్టారు. నేను 96లో నేను కోఆపరేటివ్ డైరెక్టర్ చేశాను. అదేవిధంగా 2009లో 2006లో ఎంపీపీగా నేను పోటీ చేశాను, ఎంపీటీసీ అయ్యి ఉన్నాను. 2013 నేను సర్పంచ్గా చేశాను. ఫస్ట్ నుంచి మాది రాజకీయ ఫ్యామిలీయే. తాతగారి నుంచి మేము రాజకీయంలో మేము అలా ఏవో పదవులు చేస్తూనే ఉన్నాము. అంటే మీ కుటుంబం అంటే బ్లడ్ అనేది ఒక పొలిటికల్ మీలో ఉంది అంటారు. ఉంది. అయితే విషయం స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం అంటే చాలా అందంగా ఉంటుంది. అవును. కానీ ఒక చోడవరం నియోజకవర్గానికి వస్తే మాత్రం కూటమి ప్రభుత్వం దరిదాపులు కాకుండా చాలా దూరంగా ఉంటుంది అని చాలామంది ప్రజలైతే మాత్రం అంటున్నారు. అది బహిరంగ కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి అంటున్నారు. అంటే ఒక జనసేన పార్టీ, ఒక బీజేపీ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ, ఈ 3 కూటమి. కానీ ఈ తెలుగుదేశానికి జనసేనకి నియోజకవర్గంలో సరిగ్గా పడట్లేదు అంటే మీరేం చెప్తారు? అదేం లేదండి, పడలేని వాళ్ళు ఎవరో అలా చెప్తున్నారు తప్ప కూటమి అయితే మా సోడవరం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకుంటే ఆయన ముందుకెళ్తారు. అందరూ కలిసే ఉంటామని మేము ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని చేసే పని అయితే మాకు లేదు. మా కూటమిలో కూటమి అంటే కూటమి ప్రకారమే మేము నడుచుకుంటున్నాము. పైన అయితే ఎలా కలిసిమెలిసి కూటమి ప్రభుత్వం ఎలా చెప్తున్నారో కలిసి ఉండాలని, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అలాగే ఉన్నది. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు అందరితోనే కలిసే ఉన్నారు, కలిపే చేస్తున్నారు. చూడండి, బీజేపీ ఉంది, అజ్జాపురంలో ఒక్కరే ఉన్నారు. మరి ఆ ఒక్కడికి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటే ఇచ్చారు. మరి మాది కొత్తకోట ఉంది, టీడీపీకి కంచుకోట, మరి కోఆపరేటివ్ ఇవ్వాలన్నారు. పివిఎస్ రాజు గారు కోఆపరేటివ్ ఇచ్చారు. అలా కూటమి అన్నప్పుడు కూటమి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఇది మీకు ఇవ్వమన్న మాట అయితే లేదు. మా ఎమ్మెల్యే గారు కూటమి కలుపుకుంటే ముందుకు నడుస్తున్నారండి. ముఖ్యంగా మీ మహిళా సంఘాలు కూడా చాలా వరకు గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిని బ్యాన్ చేయాలని కొన్నటువంటి చాలా వరకు రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసే, ధర్నాలు చేశాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వస్తే మద్యం కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిపిస్తున్నటువంటి షాపుల దగ్గరే కాకుండా వీధుల్లో, సందుల్లో కూడా విచ్చలవిడిగా కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి అని అంటే దానికి మీరు ఏం చెప్తారు? దానికి ఏంటంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మడం, మద్యం ఏరులై పారినట్టు ఉండేది. చాలామంది విపరీతంగా బానిసలు అయిపోయేవారు. కూలి పనులు చేసుకున్నా ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆ షాపులకి అప్పచెప్పేవారు. ఇంట్లో కూడా తినే పరిస్థితి ఉండేది కాదు. మరి అది ఇప్పుడు మా ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ఎక్కడో ఊరి చివరి పెడుతున్నారు తప్ప ఎక్కడ బెల్ట్ షాపులు కూడా ఇవ్వలేదు, ఎక్కడ కూడా స్పేర్గా అమ్మించడాలు కూడా లేవు. అలాంటివి ఏమైనా 1-2 ఏమన్నా ఉంటే ఎక్సైజ్ వాళ్ళు, మా పోలీసులు కూడా చూస్తున్నారు, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తున్నారు. అలాంటివి అయితే ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో చోడవరం నియోజకవర్గం వచ్చి భీమునిపట్నం, నర్సీపట్నం ప్రధాన రహదారి. ఆ రోడ్డు ముఖ్యంగా చెప్పుకోలేదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆ గోతును చూసి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా ఈ రోడ్లను నూతులతో పోల్చారు. ఎందుకంటే ఈ బిఎన్ రోడ్లో ఉన్నటువంటి ఇవి గోతులు కాదు, నూతులు అంత లోతున్నాయని చెప్పేసి ఆయన అయితే వర్ణించడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్డుకి అంత ఉంది. కానీ ఈ రోడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం ఒక ఎన్నికల ముందు ఈ ప్రత్యేకంగా ఈ మన ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజు గారు అయితే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే
నేను మొదటగా ఈ రోడ్డే వేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గెలిచిన అనంతరం కూడా రాజుగారు ఏమో వచ్చి కొబ్బరికాయ కూడా ఒక బిఎన్ రోడ్లో ఒక ముహూర్తం చేశారు. అది మీకు అందరికీ కూడా తెలుసు. కానీ కొబ్బరికాయ అయితే కొట్టారు, కానీ రోడ్డు అయితే మాత్రం అసలు కాలేదు అనేటువంటి ప్రజల నుంచి పెద్దగా ఒక పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఒక ఇది. ఎందుకంటే రోడ్లు అయితే వేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం అనే దానికి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినందుకు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రోడ్లు అయితే వేయటానికి సిద్ధపడ్డారు. కాకపోతే ఇది కాంట్రాక్టర్ లోపమో దేని లోపమో తెలీదు, కొంచెం లేట్ అయింది. ఆ వర్షాలు పడి నూతుల్లాగా చెరువుల్లాగా వాటర్ పడుతూ మా ఎమ్మెల్యే గారు కూడా నీటిలో దిగి నిరసన చేశారు. మరి మొత్తానికి ఎట్టకేలకి ఈరోజు ఆ రోడ్ల పనులు పూర్తవుతున్నాయి. కాంట్రాక్టర్తో మాట్లాడి అది మొదలుపెట్టారు. రేపు మార్చి 31కి రోడ్లు అయితే పూర్తయిపోతాయి. ఇది బిఎన్ రోడ్డు మార్చి నెలాఖరికి పూర్తి అవుతుంది అని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నారా? ఖచ్చితంగా రోడ్ అవుతుంది? ఖచ్చితంగా మేము చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు. మేడం గారు కూడా చెప్పారు, ఈ నెల 2026వ సంవత్సరం అంటే మార్చి 31వ తేదీ కల్లా చోడవరం భీమునిపట్నం అదే రోడ్డు పూర్తి, నర్సీపట్నం నుండి చోడవరం వెళ్ళేటువంటి ఒక రహదారి పూర్తి అవుతుందని చెప్పేసి మా మేడం గారు చెప్పారు. మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి పక్కగా, లేదంటే మేడం గారిని అడగాలి. అయితే ఇప్పటి వరకు మేడం గారి ద్వారా ఒక చోడవరం నియోజకవర్గానికి లో ఉన్నటువంటి ఒక ఏవైతే కూటమిలో అలకలు ఉన్నాయో, లేక బిఎన్ రోడ్డు పూర్తి అవుతుందా లేదా అనేటువంటి సందేహాన్ని, కానీ ఒక గ్రామానికి వచ్చి ఎంత వరకు డెవలప్మెంట్ చేశారు అనేటువంటి విషయాలు అయితే మాత్రం మేడం గారి ద్వారా అన్నీ కూడా తెలుసుకున్నాం. అయితే థ్యాంక్ యూ మేడం గారు.